వేస్తుంది. మీరు గదిలోకి రండి. రండి రండి. నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు? ఇదేమిటండి చిత్రంగా మాట్లాడుతున్నారు? నన్ను లేవ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు ఇలా అంటారే? నన్ను మోసం చేస్తారా ఏమిటి? నేను లేవ తీసుకురావడం ఏమిటి? ఇదంతా తమాషగా ఉందే. ఎంత మోసం ఎంత మోసం. చూసారండి, మీరేనా చెప్పండి. అట్లా నచ్చింటికి కాకుండా చేసి ఇటు పుట్టింటికి కాకుండా చేసి ఇప్పుడు తమాషాలు తప్పించుకుందాం అనుకుంటున్నారు. నా ప్రాణం పోతే మిమ్మల్ని విడిచిపెట్టు. అయితే అనుకున్నంత పని చేశారన్నమాట. విడు, నన్ను నలుగురు పట్టుకోవడానికి నీకు సిగ్గు లేదు? అది మీకుంది కనుకనా? పంతులు గారు, ఏమిటి గోలంతా? ఎవరి పిల్ల? లుబ్దాదాల గారు కొత్త పిల్ల అండి. మా పంతులు గారు లేవ తీసుకొచ్చి ఇక్కడ దాచారు. నీకేమన్నా మర్చిపోతుందా ఏమిటి మధురవాణి? ఇదంతా చూస్తుంటే మర్చిపోతూనే ఉంది. మీ గుట్టు బయటపడిందేనా ఈ నాటకం గడుపుతున్నారు? ఇప్పటికైనా నాకంటే నాకు ఇప్పించేసి మీ ఇష్టం వచ్చాడు దీని నా పెళ్లిలో పెట్టిందంటే నాకు ఇవ్వాల్సిన కంచి నేను ఇవ్వను. నిన్నెవరు అడిగారే? నోరు మూసుకో. పెళ్లి పెడాకులు చేసి పంతులతో లేచొచ్చి ఇంకా పెళ్లి అనడానికి సిగ్గు లేదు. చూసారా పంతులు గారు? చూస్తారే మూతి ముచ్చుడు గోప కదలయ్యక. నాకంటే నాకు ఇవ్వకపోతే ఇప్పుడు ఆ పని జరుగుతుంది. రాకూడదు కానీ నేను అసలు గుంటూరు వెళ్ళను. నా తడక చూపిస్తాను. పంతులు గారిని చూస్తున్నా ఒకటి పై పైపు వస్తున్నావు. గుంటూరు కాదు, ఇది విశాఖపట్నం. మెట్టమక్కని తాపులు తినగలం. జ్ఞాపకం ఉంచుకో. మధురం, ఏమిటిది అయోమయంగా ఉందే? మీ మధురం ఇదిగోండి. నాకంటే నాకు ఇప్పించండి. రండి. మా నాన్న అప్పుడైన కుటుంబంలో పుట్టి ఎంత ప్రతిష్ట తీసుకొచ్చావే. చూస్తావే యువతలకి తగలడు. ఏమయ్యా పంతులు, నీకు ఏమైనా మర్యాదైన పనినా? నోరెదిగిన పిల్లని ఇలా చేస్తావుటయ్యా నువ్వు? నాకేమీ తెలియదయ్యా. మళ్ళీ తెలియదు. ఏమి ఇట్లా ఈ ఫోర్జరీ ఉత్తరం? నా పేరు పెట్టి లుబ్ధావధాలకు ఉత్తరం రాసి నా కొంప తీస్తావు? ఎక్కడికి ఎక్కడికి? సోదర సోదరీమణులారా, మన దేశంలో తల్లిదండ్రులు డబ్బు కాసించి పసిపిల్లల్ని ముసలివాళ్లకు అమ్ముకోవడం అనే దురాచారం ఉంది. అదే కన్యాశుల్కం. ఆ దురాచారానికి ఆహుతై పసితనంలోనే విధవరాలైన బుచ్చెమ్మనే ఈ అమ్మాయిని సంఘ సంస్కరణాభిలాషి అయిన ఈ గిరీశం గారు వివాహం చేసుకోబోతున్నారు. ఆదర్శమైన ఈ పునర్వివాహమునకు మీరందరూ అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక మాంగళ్య సూత్రధారణ కానివ్వండి. వాయించట భజంత్రులు వాయించండి. మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ శరణాం శతం. మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తభవంతు మహాంతో గృహ్ణంతు తదాస్తు ప్రజాపతి. గప్పీనుగా అదో ఇన్స్పెక్టర్ గారు, వీడే గిరీశం. వేడి లేండి. అదిగో మా అమ్మాయి. ఆగండి. గిరీశం గారి మీద నేరం ఏమిటండి? ఏమిటా? మా అమ్మాయిని మోసం చేసి ఆస్తి అలంకారాలతో లేవ తీసుకురావడం. అది అబ్డక్షన్ కాదు సార్. ఇది అబ్డక్షన్ కాదే. బుచ్చమ్మ గారు స్వయంగానే వివాహం చేసుకునే తలంపుతో వచ్చారు. వెధవముండని లేవ తీసుకొచ్చిన పతీరు వెధవ పక్షం మాట్లాడతావు. ఏం పెద్ద మనిషి వారి పని కాకపోతే మా అమ్మాయి మైనరు, దానికేం తెలుసు? మీ అమ్మాయి ఏ సంవత్సరంలో పుట్టిందండి? భావనామ సంవత్సరంలో పుట్టింది. కావలిస్తే లెక్క చూసుకోండి. 16 ఏళ్ళు. కాదు, నాకు 18 ఏళ్ళు. నేను ఆంగిరస్లో పుట్టాను. స్వయంగా నీ చేత్తో నువ్వు రాసిన జాతకం నా నగలపెట్లో ఉంది. ఇలా అబద్ధం నీ నోరెలా వచ్చిందన్నా? నీ చేత్తోనే నా పసుపు కుంకుమ తుడి చేసిన వాడివి. నిజంగా నా మీద అభిమానం ఉంటే ఈ కేసు పెట్టావా? నా నగల కాసిపడి అవి దక్కించుకుందుకే ఈ పని చేశావు. నోరు మూసుకోబట్టే కాని పనులన్నీ చేశావు. ఏది దైవ ముఖం చూసి ప్రమాణం చేసి చెప్పు. నీ ఆస్తి నీ నగలు నేను తెచ్చానా? నేను ఈ విధంగా నా పసుపు కుంకుమ పెట్టుకోవడం నువ్వు చూడలేవా? అమ్మా బాబు, పంతులు గారు, ఆ నగలన్నీ మా బుచ్చివేనండి. మాదో పూతిక పిల్ల కూడా అమ్మాయి తేలేదు. ఏమయ్యా, ఇంతమందిలో అబద్ధవాడి పరువు తీసేవే. తగిదత్తాం ధీకుణంగు తగతాహ తగిట తగ ధిట్టలంగు ధిట్టలంగుతం పరిగినాంగు తగతాహ తగిట తగ దత్తలంగు దత్తలంగుతం ధీకుణంగుతం పరిగినాంగుతం తళంగుతం తళంగుతం తళంగుతం. ఈ ప్రకారంబుగా
సుధేష్ణాదేవి కొలువులోనున్న ద్రౌపదిని గాంచి కీచకుడు మోహింపగా తమ్ముని మనస్సు మార్పజాలక మద్యము తెచ్చు నెబంబున సుధేష్ణ ఆమెను కీచకుని మందిరంబున అనుప ద్రౌపది వెడలుచున్న తెరంగెట్టిదని మదమరాళి గమన ఎడాలే సైరందే ఎడాలే సైరందే సభకు కాలియందియలు కలు కలు గల్లన కాలియందియలు కలు కలు గల్లన కలగతాం కలగై కలగతాం తదనకు జన తాం తదనకు జన అదిగైన కాలియందియలు కలు కలు గల్లన కానిన తూపరుల గుండెలు చల్లన దిగాడదిగినదో మదమది గమన వెడలే సైరందే సభకు మధ్యము చెమ్మని మహారాణి నన్నంపే మన్నించి వేరేగా పంపించు మన్నా మధ్యము జమ్మని మహారాణి నన్నంపే మన్నించి వేరేగా పంపించు మన్నా రాణి తాపము తొలగించు మన్నా కరుణించి భగనించే వయ్యారి బాబు కౌగిటనను చేసావే మరణాలి కోర మరణమే నీక గూడా మరణాలి కోర మరణమే నీక గూడా ఏమైనా గాని మామాలో నిన్ను మీదనే ప్రాణము పోని తరుణిలో నిన్ను మీదనే అవిటనే వీడనా అవిటనే వీడనా అవిటనే వీడనా అవిటనే అది కూడా పిల్ల ఇదేనండి కన్యాశుల్క నాటకం. అవతాళ్ళ గారు క్షమించండి, మీరు పెళ్లి చేసుకున్న మహేశం వీడేనండి. ఇదిగో తమ కన్యాశుల్కం 1200 రూపాయలు. అయితే మీరేనా గుంటూరు శాస్త్రులు గారు? అవునండి, ఈ పిల్ల వారి మేనగోడలు. ఈ పిల్లని పెళ్లాడడానికి అవధానులు గారు సిద్ధపడ్డారు. ఆ ఘోరం సహించలేక వెంకమ్మ గారు నూతులో పడ్డారు. ఈ పెళ్లి తప్పించడానికి గత్యంతరం లేక శాస్త్రులు గారు ఇంత నాటకానికి పాల్పడ్డారండి. ఇందులో మధురవాణి ప్రముఖ పాత్ర వహించి ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడుకొచ్చిందండి. ఆయ్, ఎంత పనిచావురా! ఈ ముసలివాడికి బాగా బుద్ధి చెప్పావురా. అగ్నిహోత్రావధానులు, ఈ క్షణం నా ఆస్తిలో సగం మహేశానికి రాసిచ్చేస్తున్నాను. ఇదిగో సుఖినిచ్చి పెళ్లి చేసి. గ్రాండ్ అన్నగారు, బుచ్చి గ్రాండ్. బాగుంది. పంతులు గారు, మిగతా సగం ఆస్తి విధవుల మఠానికి ఇప్పించండి. సగం దస్తావేజులు రాయండి, ఇప్పుడే దస్కత్ పెడతాం. చాలా సంతోషం అండి. ఆహా, ఏం త్యాగం, ఏం త్యాగం!
అమ్మీ మీనాక్షి, ఏనన్నా నీ ఇష్టం అయితే విధవుల మఠంలో చేరు, లేదా కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు, నాతో కాశీకి పోదాను రా. మధురవాణి, నువ్వు న్యాయానికి ధర్మానికి తోడ్పడి మనుషులకి కులం కాదు గుణం ప్రధానమని రుజువు చేశావు. నా సంతోషాన్ని తెలియపరచడానికి ఇదిగో ఈ భగవద్గీతను నీకు బహూకరిస్తున్నాను. చదువుకుని కృతార్థురాలివిక. ధన్యురాలు. సుందరీ